అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేయస్ రావే' ఎపిసోడ్ నెంబర్ 25. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇంకో 10 నిమిషాల్లో ప్రశాంత్ ఇంటికి చేరతారనగా ఒక కార్ వేగంగా వచ్చి చరణ్ అభయ్ కార్ని ఢీకొట్టింది. ఆ షాక్ నుండి తేరుకునేలోపు అదే స్పీడ్లో ఇంకో కార్ రెండో వైపు నుండి డాష్ ఇవ్వటంతో చరణ్ కార్ పల్టీ కొట్టింది. చరణ్కి అభయ్కి ఇద్దరికీ బలంగా గాయాలయ్యి స్పృహ కోల్పోయారు. అదంతగా రద్దీ లేని రోడ్డు కావటం వల్ల యాక్సిడెంట్ అయినా కాపాడటానికి చుట్టుపక్కల ఒక్కరు కూడా లేరు. ఒక 2 నిమిషాల తర్వాత వారి కార్ దగ్గరికి ఒక వెహికల్ వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన 4 ముసుగు వ్యక్తులు స్పృహలో లేని చరణ్, అభయ్ కండిషన్ చూసి వారి కారులో తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే గంటలో వచ్చేస్తానని చెప్పి బయటికి వెళ్ళి ఎక్కడ షికార్లు చేస్తున్నారు హిట్లర్ అంటూ అడుగుతుంది స్నేహ ఫోన్లో. అబ్బా వస్తున్నానే మిర్చి, మరి చెప్పిన టైంకి రావాలంటే కష్టం, ట్రాఫిక్ని దాటుకుంటూ రావాలి కదా అంటున్నాడు ప్రశాంత్ కార్ డ్రైవ్ చేస్తూ. చెప్పిన టైంకి మీరు నా కళ్ళ ముందు కనిపించకపోతే నాకు చాలా కంగారుగా ఉంటుంది హిట్లర్, ప్లీజ్ త్వరగా రండి అంటూ తొందర పెడుతుంది స్నేహ. ముందున్న వెహికల్స్ని గుద్దుకుంటూ వచ్చేయమంటావా చెప్పు, నేను బాగానే ఉన్నాను మిర్చి, టెన్షన్ పడకు, వచ్చేస్తాను, ఇంకో 10 నిమిషాల్లో నేను ముందుంటా అని చెప్తూ ఉండగానే కాల్ కట్ అయింది. ఎలాగూ 10 నిమిషాల్లో వచ్చేస్తాడు కదా అని స్నేహ తిరిగి ఫోన్ చేయలేదు. అరగంటైనా ప్రశాంత్ జాడలేకపోవడంతో కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంది స్నేహ. ప్రశాంత్ లిఫ్ట్ చేయకపోవడంతో స్నేహలో భయం పెరిగిపోతుంది. ఏమైపోయారు, ఎక్కడున్నారు మీరు అని కంగారు పడుతూ ఉండగానే తన ఫోన్ రింగ్ అయింది. చేసింది అన్నోన్ నెంబర్ కావటంతో ఇగ్నోర్ చేద్దామనుకున్నా, ఒకవేళ ప్రశాంత్ చేస్తున్నాడేమో అన్న ఆలోచన మైండ్లోకి రాగానే వెంటనే లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది. అటువైపు నుండి ఎవరో పెద్దగా నవ్వుతున్న శబ్దం రావడంతో నువ్వా అంది అరిచినట్టే. ఎస్ నేనే జింకపిల్ల, నా వాయిస్ బాగానే గుర్తుపట్టావే అన్నాడు పరంధామయ్య. చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉన్నా మమ్మల్ని వదలవా అంది స్నేహ ఆవేశంగా. అయ్యయ్యో అలా ఎలా వదిలేస్తాననుకున్నావు జింకపిల్ల, నా పతనం చూడాలనుకుంటున్నా, నీ అంతం చూడకుండా నేనెక్కడికి పోను, నేను అసలే చిరాకులో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, మర్యాదగా ఫోన్ పెట్టు అంది స్నేహ కోపంగా. అరే ఎందుకంత చిరాకు, నీ మొగుడు ఇంకా ఇంటికి రాలేదనా అన్నాడు నవ్వుతూ. ఏంటి అంది స్నేహ గట్టిగా. నాకే 2 రోజులు టైం ఇచ్చారు కదా, దమ్ముంటే ఇద్దరిని 2 రోజుల్లో విడదీయమని సవాల్ విసిరాడు కదా నీ మొగుడు, మీరు చెప్పింది నిజమే జింకపిల్ల, మీ ప్రేమ చాలా స్ట్రాంగ్, నేనెంతలా మిమ్మల్ని విడదీయాలని చూసినా విడిపోలేదు, అందుకే ఈసారి ఏకంగా ఇద్దరిలో ఒకరిని పైకి పంపించాలని డిసైడ్ అయ్యాను, అలా అయితే నేను గెలిచినట్టే కదా అన్నాడు పరంధామయ్య. నీ వల్ల ప్రశాంత్కి ఏమైనా అయితే నీ అంతు చూస్తాను అంది స్నేహ వార్నింగ్ ఇస్తూ. అవునా, నా సంగతి తర్వాత, ముందు రోడ్డు మీద పడున్న నీ అన్నకాని అన్న చరణ్ని, నీ స్నేహితుడు ఇంకా నా కొడుకైన ఆ అభయ్ గడి ప్రాణాలు పోయేలా ఉన్నాయి, కాపాడుకో అన్నాడు పరంధామయ్య. అభయ్ చరణ్ అన్నయ్యకి ఏమైంది, ఏం చేశావురా, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికేమైనా ప్రశాంత్ నిన్ను ప్రాణాలతో ఉంచడు, గుర్తుపెట్టుకో అంది స్నేహ. నాకు వార్నింగుల తర్వాత మీ ఇంటికి దగ్గరలో స్ట్రీట్ నెంబర్ 5లో యాక్సిడెంట్ అయ్యి పడున్నారు, వెళ్ళి కాపాడుకోమ్మా అని సౌమ్యంగా చెప్పి కాల్ కట్ చేశాడు పరంధామయ్య. రెండో ఆలోచన లేకుండా స్నేహ పరుగున పరంధామయ్య చెప్పిన ప్లేస్కి వెళ్ళింది. తనక్కడికి వెళ్ళేసరికి అక్కడెవరూ కనిపించలేదు. అక్కడున్న ఇద్దరిని ముగ్గురిని అడిగినా ఎవరికీ ఏం తెలీదని చెప్పటంతో ఏం చేయాలో తెలియక ఒక పక్క కళ్ళు తిరుగుతున్నా తమాయించుకుంటూ ప్రశాంత్కి కాల్ చేద్దామనుకుంటూ ఫోన్ తీసి డయల్ చేసేలోపు అక్కడికి ఫాస్ట్గా ఒక వెహికల్ వచ్చి స్నేహ ముందు ఆగింది. స్నేహ రియాక్ట్ అయ్యేలోపు అందులోంచి ఇద్దరు దిగి ఒకరు స్నేహ అరవకుండా నోరు ముయ్యగా ఇంకొకరు తనని బలవంతంగా కారులో ఎక్కించారు. చేయి తీస్తే అరుస్తుందని అర్థమయ్యి క్లోరోఫామ్ ఇచ్చారు. వెంటనే కళ్ళు మూసి తల వాల్చేసింది స్నేహ. స్నేహాని సిటీకి దూరంగా ఉన్న గోడానికి తీసుకెళ్లారు రౌడీలు. అక్కడే పరంధామయ్య స్పృహలో లేని చరణ్, అభయ్లని కుర్చీలకి కట్టేసి వాళ్ళకి ఎదురుగా కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. లోపలికొచ్చాక స్పృహలో లేని స్నేహాన్ని చూసి దీన్ని కూడా కుర్చీకి కట్టేయండి, భలే దొరికారా ముగ్గురు, ఇప్పుడు నేను ఆ ప్రశాంత్ గాడితో ఒక ఆట ఆడుకుంటా అన్నాడు పరంధామయ్య. కాసేపటికి స్పృహలోకొచ్చింది స్నేహ. చుట్టూ ఉన్న ప్లేస్ని చూసి తను కిడ్నాప్ అయిందని అర్థమైంది.
తన ఎదురుగా కూర్చుని నవ్వుతున్న పరంధామిని కోపంతో గుడ్లురిమి చూస్తుంది స్నేహ. ఓహో, కాస్త తగ్గు జింక పిల్ల. నీ అన్న ఫ్రెండ్ నా దగ్గరే ఉన్నారు. కొంచెం వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించు పాపం అన్నాడు జాలిగా. నీలాంటివన్నీ ఏం చేసినా తప్పులేదురా అంటూ తనకి కట్టిన కట్లు విప్పటానికి ట్రై చేస్తుంది స్నేహ. అబ్బా, నన్ను ఎదిరించేద్దామనే చుట్టూ ఉంది నా మనుషులు. నా కనుసైగ లేకుండా నువ్విక్కడి నుండి ఇంచు కూడా కదల్లేవు అన్నాడు పరందమయ్య. నీ బెదిరింపులకు భయపడే రకం కాదు. ఇలాంటివి ఇంకెవరికైనా చెప్పుకో మాజీ మినిస్టర్ అంది స్నేహ అంతే పొగరుగా. నాకు తెలుసు నువ్వు బెదిరిస్తే బెదిరిపోవని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. అలాగే నీకు కూడా ఉంది కదా, ఫ్యామిలీ, ఎమోషన్స్. వాటి మీద కొడతా అని పక్కకి చూడు అంటూ చేయి చూపించాడు పరందామయ్య. అనుమానంగా పక్కకి చూసిన స్నేహ ఒంటి నిండా గాయాలతో స్పృహలో లేకుండా పడున్న చరణ్ అభయ్లని చూసి షాక్ అయింది. నువ్వు గాని నా ముందు తోకజాడిస్తే వీళ్ళిద్దరి ప్లేస్లో నీ మొగుడుంటాడు అన్నాడు పరందామయ్య క్రూరంగా నవ్వుతూ. అన్నయ్య, అభయ్ అని ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది స్నేహ. వాళ్ళల్లో కదలిక లేకపోవటంతో ఎర్రని చింతనిప్పుల్లాంటి కళ్ళతో పరందామయ్యని చూస్తూ ఏం చేసావు వాళ్ళని అని అడుగుతుంది. నన్ను మోసం చేసి ముంచాలనుకున్నారు కదా, అందుకే జస్ట్ యాక్సిడెంట్ చేశా, చావుని పరిచయం చేశా అన్నాడు కూల్గా. నీకేం హక్కుందని మనుషుల ప్రాణాలు తీస్తున్నావు? నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపానికి శిక్ష అనుభవించటానికి రెడీగా ఉండు అంది కోపంగా స్నేహ. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటే కదా నీ మొగుడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చేలోపు నిన్ను పైకి పంపిస్తా అంటూ స్నేహకి గన్ను గురిపెట్టాడు. అయినా స్నేహ కళ్ళల్లో కొంచెం కూడా బెదురు కనిపించలేదు పరంతామయ్యకి. అసలేంటే నీ ధైర్యం అని అడిగాడు. నువ్వు చేసిన పాపాలు, వాటి తాలూకు సాక్ష్యాలు అంది. నిన్నే లేకుండా చేస్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎక్కడి నుండొస్తాయి అన్నాడు పరందామయ్య అయోమయంగా. చిన్నగా నవ్వింది స్నేహ. నేనేమైనా కామెడీ చేస్తున్నానా? నోరు మూసుకుని సాక్ష్యాలు ఎక్కడున్నాయో చెప్పు అంటూ తలకి గన్ను గురిపెట్టాడు. నేను చెప్పను అంది స్నేహ కాన్ఫిడెంట్గా. చెప్పకపోతే చస్తావు అన్నాడు ట్రిగ్గర్ మీద బలాన్ని పెడుతూ. నేను చచ్చినా సరే నీ చేతికి సాక్ష్యాలివ్వను అంది స్నేహ మొండిగా. నాకు తెలుసు నువ్వు స్నేహవి కదా అంటూ స్నేహ తల దగ్గర గన్ను తీసేసి చరణ్ అబ్బాయికి గురిపెట్టాడు. నీ ప్రాణం అంటే నీకెలాగూ లెక్కలేదు. వీరిద్దరి ప్రాణాలనైతే అంత ఈజీగా పోగొట్టుకోవు కదా. నువ్వు కాని సాక్ష్యాలు ఎక్కడున్నాయో చెప్పకపోతే వీళ్ళిద్దరిలో ఒకడు పరలోకానికి పోతాడు అన్నాడు పరందామయ్య ఆవేశంగా. నీకేమైనా పిచ్చా? అక్కడ నీ కన్న కొడుకు కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకో అంది స్నేహ అతను ఒక తండ్రి అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ. వీడు నా కొడుకా? నా కొడుకైతే నన్నే లేపేయటానికి నీతో చేతులు కలపడు. నాకెలాంటి ఎమోషన్స్ లేవు జింకపిల్ల. నువ్వు నన్ను ఎమోషనల్ ఫూల్ చేయాలని చూడకు. వీడొచ్చిన రెండో రోజే నిన్ను ఫాలో చేస్తున్న సెక్యూరిటీని తీసేయమని చెప్పాడు. అప్పుడే అనుమానం వచ్చింది. అందుకే మనుషులని నీ వెనక తీసేసి వాడి వెనక పెట్టాను. అడ్డంగా దొరికిపోయాడు. ఎప్పుడు దొరుకుతాడా అని చూశాను. నన్ను హాస్పిటల్ పాలు చేసి నాకే వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించి నన్నే ముంచాలని చూస్తుంటే ఇప్పుడు కూడా ఏం చేయకుండా గాజులు తొడుక్కొని కూర్చుంటారనుకున్నారా? మీ మాస్టర్ ప్లాన్లన్నీ కనిపెట్టాకే వాడిని నమ్మినట్లే నమ్మి మిమ్మల్ని ఇలా ట్రాప్లో పడేశాం. ఇప్పుడు మీ ముగ్గురు కోసం వాడు రోడ్లు పట్టుకొని పిచ్చోడ్లా తిరగటం నా కళ్ళార చూసి ఆనందించాలి అంటూ గట్టిగా నవ్వుతున్నాడు పరందామయ్య. హో గాడ్, హిట్లర్ ఎక్కడున్నారు మీరు? ఇతను అభయ్ చరణ్ అన్నయ్యని చంపేసేలా ఉన్నాడు. ఎదురుగా ఉండి కూడా నేనేం చేయలేని పొజిషన్లో ఉన్నాను. మేమెక్కడున్నామో మీకు తెలిసిందా? మీరు ఇక్కడికి ఎలా వస్తారు? ప్లీజ్ త్వరగా రండి అని ఆలోచిస్తుండగానే మరీ అంత నవ్వకు పరం బాబాయ్ అని వినిపించిందో గొంతు. నవ్వటం ఆపి వాయిస్ వినిపించిన వైపు చూశాడు పరందామయ్య. స్నేహ కూడా గొంతును బట్టి వచ్చింది ప్రశాంతేనని గుర్తుపట్టి అటువైపు చూసింది. పోలీస్ డ్రెస్లో లాఠీ ఊపుకుంటూ వస్తున్నాడు ప్రశాంత్. ప్రశాంత్ని అలా చూడగానే దిమ్మ తిరిగిపోయింది పరందామయ్యకి. వచ్చి పరం ఎదురుగా నించొని రెప్ప వేయడం కూడా మర్చిపోయి చూస్తున్న పరం మొహం మీద చిటిక వేసి, ఏంటి బాబాయ్ అంత షాక్ అయ్యావు? నేను వస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్నాడు ప్రశాంత్ లాఠీ తిప్పుతూ. ట్రాన్స్లో ఉండి అడ్డంగా తలుపాడు పరందామయ్య. ఐ నో, అది సరే గాని ఈ డ్రెస్లో నేనెలా ఉన్నానో చెప్పు అని అడిగాడు ప్రశాంత్. నువ్వు పోలీసా అన్నాడు నోరు తెరిచి. ఒంటి మీద కాకి డ్రెస్ చూసి కూడా ఆ క్వశ్చన్ ఏంటి బాబాయ్? కొంపదీసి నన్ను ఇలా చూసి బ్రెయిన్ దుబ్బిందా అన్నాడు చేత్తో సైగ చేసి చూపిస్తూ. స్నేహ కూడా ప్రశాంత్ని ఆశ్చర్యంగా చూస్తుంది.
ప్రశాంత్ గారు మీరు అంటూ ఉండగా, ఒక్క నిమిషం బంగారం. వీడి లెక్క తేల్చి అప్పుడు నీ దగ్గరికొస్తా అన్నాడు ప్రశాంత్. సైలెంట్ అయిపోయి అక్కడేం జరుగుతుందా అని చూస్తుంది. ఏంట్రా నువ్వు నా లెక్క తేల్చేది? ముందు నువ్వు నిన్ను నా నుండి కాపాడుకో అంటూ తుపాకీ ఎక్కుపెట్టాడు పరం. ప్రశాంత్ ఏమాత్రం భయపడకుండా పరంధామయ్య చేతిని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి అతని చేతిలో ఉన్న పిస్టల్ కింద పడిపోయింది. దాన్ని తీసుకుందామని ఫాస్ట్‌గా కిందికి వంగేలోపు తన మోకాలిని పైకి లేపాడు ప్రశాంత్. డైరెక్ట్‌గా వెళ్లి గడ్డానికి బలంగా తాకటంతో పళ్ళు పెదవిలో గుచ్చుకుపోయి రక్తం రావటం స్టార్ట్ అయింది పరంధామయ్యకి. అతను దాడి నుండి తేరుకునేలోపు పరంధామయ్య 2 చేతులు వెనక్కి మడిచి పట్టుకొని బేడీలు వేశాడు. నాకు బేడీలు వేశావేంట్రా అంటూ గింజుకుంటూ ఉండగా ప్రశాంత్ పరం ఎదురుగా నించొని, ఎన్ని పాపాలు చేసిన నిన్ను చంపేయాలని మనసులో ఉన్నా చెయ్యెత్తి కొట్టాలన్న వయసులో పెద్దవాడివన్న సంస్కారం గుర్తొచ్చి ఆగిపోతున్నాను అంటూ పరంధామయ్యని వెనుక నుండి మోకాళ్లపై తన్నటంతో కింద కూర్చునిపోయాడు. అతన్ని కాపాడటానికి వస్తున్న రౌడీలకి వేలు చూపిస్తూ, మీలో ఏ ఒక్కడైనా వీడిని కాపాడటానికొస్తే వీడితో పాటు మీరు కూడా జైల్లో ఊచలు లెక్కబెడతారు. బయటికి రాకుండా జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ప్రశాంత్. రౌడీలు భయంతో వెనక్కి తగ్గారు. దట్స్ గుడ్ అంటూ పరంధామయ్యని చూస్తూ, చూడు బాబాయ్, ఇన్ని రోజులుగా నీ కళ్ళకి పట్టిన దుమ్ము, చెవులకు పట్టిన తుప్పు, నీ కన్నింగ్ బ్రెయిన్‌కి పట్టిన కొవ్వు చెదిరి వదిలి కరిగిపోయేలా ఓ విషయం చెప్పనా అన్నాడు పరంధామయ్య ముందు కుర్చీలో కూర్చుంటూ. తలెత్తి ప్రశాంత్‌ని చూశాడు పరంధామయ్య. నిజానికి నిన్ను మోసం చేయటానికో, ముంచడానికో మేము ఏ ప్లాన్లు వేయలేదు. నువ్వే మేమేదో చేస్తున్నామనుకొని నీ గొయ్యి నువ్వే తీసుకొని అడ్డంగా అందులో పడిపోయావు అన్నాడు ప్రశాంత్. ఏం అర్థం కానట్టు చూస్తున్న పరంధామిని చూసి, అర్థం కాలేదా? నేనున్నా కదా బాబాయ్, నేను చెప్తాను. యాక్చువల్లీ అసలేం జరిగిందంటే, నేను సరదాగా నీ ఇంటికొచ్చి 2 రోజులు డెడ్‌లైన్ పెట్టి మమ్మల్నిద్దరిని విడదీయమని చెప్తే, నువ్వు దాన్ని సీరియస్‌గా తీసుకొని స్కెచ్‌లు, ప్లాన్‌లు వేసి ఫ్యాక్షన్ సినిమాలోలా సుమోలు దింపి పాపం అమాయకులైన ఇద్దరు ప్రాణాలు తీయటాన్ని చూసావు. అన్యాయాన్ని బయటపెట్టినందుకు నా భార్యని చంపాలని చూసావు. నువ్విక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క మాట కెమెరాలో రికార్డయింది బాబాయ్. అది డైరెక్ట్ లైవ్‌లో డీజీపీ గారు ఇంకా మన మీడియా మిత్రుల ప్రోత్సాహం వల్ల ప్రపంచం అంతా చూస్తుంది. అంతేకాదు నీ బిజినెస్‌కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ నువ్వు చరణ్ అభయ్ యాక్సిడెంట్ చేయటానికి ఒక్క క్షణం ముందే నాకు చేరిపోయాయి. ఎలా అనుకుంటున్నావా? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి చరణ్ నాకు వాటిని ఫోన్‌లోనే కాపీ చేసుకొని మెయిల్ చేశాడు. ఎంత ముందు చూపో కదా మా వోడిది. పోలీసోడు కదా, ఆ మాత్రం షార్ప్ ఉండాలిలే. తప్పుడు పనులు చేస్తూ మంచోడిలా రాజ్యాన్ని ఏలదామనుకున్న నీ కథ ఈ రోజుతో ముగిసిపోయింది పరం. నీ బాగోతం ప్రజలందరూ చూసేశారు. నేను తప్పు చేయలేదని వీర లెవెల్లో యాక్టింగ్ చేసినా ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయటానికి పోలీసులొస్తున్నారు. బయటికి కాలు పెడితే నీకు జరిగే సన్మానాన్ని ఒక్కసారి ఊహించుకో బాబాయ్. చెప్పుల దండలు, రాళ్ల దెబ్బల రుచి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎవరి ప్రాణాలనైనా ఈజీగా తీసేసి నీకు నొప్పి విలువ తెలుస్తుంది అన్నాడు ప్రశాంత్ ఆవేశంగా. ప్రశాంత్ అన్నట్టుగానే కాసేపటికి పోలీసులు అక్కడికొచ్చారు. తీసుకెళ్ళండి సార్, వీడింకా నా కళ్ళ ముందుంటే నేనే చంపేసేలా ఉన్నాను, ప్లీజ్ అన్నాడు ప్రశాంత్. పోలీసులు పరంధామిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. వెళ్ళేవాడలాగి, అనుకున్నది సాధించావని విర్రవీగకు. ఎప్పటికైనా బయటకొచ్చి ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు పరంధామయ్య. ముందు నువ్వు బయటకు వస్తే కదా అన్నట్టుగా చూసి స్నేహ చేతికట్లు విప్పి తర్వాత చరణ్ అభయ్ని తనతో పాటు తీసుకొచ్చిన అంబులెన్స్లోకి ఎక్కించి వెనక కారులో స్నేహ ప్రశాంత్ ఫాలో అవుతూ హాస్పిటల్కి చేరుకున్నారు. ఇన్ టైంలో తీసుకురావడంతో ఇద్దరికీ ప్రమాదం తప్పింది. ఐసీయూ బయట కూర్చుని వాళ్ళ స్పృహలోకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ప్రశాంత్, స్నేహ. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్న స్నేహ చెయ్యి పట్టుకున్నాడు ప్రశాంత్. కోపంగా చూస్తూ ప్రశాంత్ చేతి నుండి తన చేతిని విడిపించుకుంది. ఈసారి విడిపించుకోవటానికి వీలు లేకుండా గట్టిగా పట్టుకున్నాడు. తన వల్ల కాదని తెలిసినా విడిపించుకోవటానికి ట్రై చేస్తుంది స్నేహ. అరే ఇప్పుడేమైందే అన్నాడు ప్రశాంత్ చెయ్యి వదలకుండా. ఏమైందా? మీ ప్లాన్ ఇది అని నాకొక్క మాటైనా చెప్పారా? మీకేమైనా అయిందేమో అని ఎంత కంగారు పడ్డానో అంది స్నేహ బుంగమూతి పెట్టుకుని. సారీ మిర్చి, కానీ నాకింకా వేరే దారి లేకపోయింది. నీతో ఫోన్ మాట్లాడుతుండగానే నాకు చరణ్ నుండి మెయిల్ వచ్చింది. ఇంటికి వచ్చే వరకు ఆగకుండా నా ఫోన్కి ఎందుకు పంపినట్లు?
వాడేదైనా ప్రమాదంలో ఉన్నాడేమో అని వెంటనే వాడికి కాల్ చేశా. లిఫ్ట్ చేసిన వెంటనే పెద్ద సౌండొచ్చి కాల్ కట్టయింది. మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ అనొచ్చింది. ఖచ్చితంగా అభయ్ చరణ్ ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమయ్యి, వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సాక్ష్యాలు డీజీపీకి హ్యాండ్ ఓవర్ చేసి, బయటికొచ్చాక ఫోన్ చూస్తే నీ నుండి చాలా మిస్డ్ కాల్స్. వెంటనే నీకు కాల్ చేశాను. నువ్వేమో చరణ్, అభయ్ కిడ్నాప్ గురించి చెప్పావు. వాడు మనిద్దరి కోసమే వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేశాడనిపించి, నిన్ను పరంధామయ్య చెప్పిన ప్లేస్‌కి వెళ్ళమని చెప్పి, ఆ పరంగాడిని డైవర్ట్ చేసి, నిన్ను నేను ఫాలో చేస్తూ వచ్చి, మీ ముగ్గురిని కాపాడదాం అనుకున్నాను. ఇది జరిగింది. ఆ టైంలో నీకు మొత్తం వివరించే టైం లేదు మిర్చి అన్నాడు ప్రశాంత్. మీరొక్క నిమిషం లేట్‌గా వచ్చుంటే ఏమయ్యేదో ఊహించుకోవటానికి భయంగా ఉంది అంటూ ప్రశాంత్ భుజం మీద తల వాల్చింది. నువ్వు నా ప్రాణం మిర్చి. నిన్ను కాపాడుకోగలననే నమ్మకంతోనే వెళ్ళమని ధైర్యంగా చెప్పాను. నీకేమైనా అయితే నేనుంటానా చెప్పు అన్నాడు స్నేహ చుట్టూ చేతులు వేసి. అది సరే, ఈ పోలీస్ డ్రెస్ ఏంటి అంది ప్రశాంత్కి దూరం జరిగి. ఇదా, ఊరికే బంగారం, ఆ పరంగాడిని డైవర్ట్ చేయటానికి అన్నాడు ప్రశాంత్. అలా అయితే ఓకే. మిమ్మల్ని ఇలా చూసి పోకిరి సినిమాలో మహేష్ బాబులా మీరు కూడా అండర్ కవర్ కాపేమోనని డౌట్ వచ్చింది అంది స్నేహ. అది సినిమా బంగారం, నిజ జీవితంలో అలా ఉండదు అంటూ స్నేహాని దగ్గరికి తీసుకున్నాడు. కాసేపటికి చరణ్, అభయ్కి స్పృహ రావటంతో వెళ్ళి వాళ్ళని పలకరించి అంతా ఓకే అనుకున్నాక జరిగింది చెప్పారు. అంత నొప్పిలోనూ ఇద్దరికి పెద్ద భారం తెగినట్టుగా హాయిగా అనిపించింది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు చరణ్, అభయ్. గాయాలు పూర్తిగా తగ్గే వరకు తమ దగ్గరే ఉండాలని స్నేహ, ప్రశాంత్ పట్టుపట్టడంతో ఇద్దరూ సరే అన్నారు. పకడ్బందీగా సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేయడంతో పరంధామికి తప్పించుకునే మార్గమే లేకపోయింది. ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అతనికి కోర్టు మరణశిక్ష విధించింది. ఆ అవమాన భారం తట్టుకోలేక అతనే జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తండ్రి చనిపోవటంతో అభయ్కి మనసులో బాధగా అనిపించినా అతను చేసిన పాపాలకి అదే సరైన శిక్ష అనుకొని మిన్నకుండిపోయాడు. చరణ్తో పాటుంటూ తన జాబ్ని కంటిన్యూ చేస్తున్నాడు అభయ్. కొన్ని రోజులకి విష్ణు కూడా కోమా నుండి బయటకొచ్చాడు. జరిగిన విషయాలేవి తనతో చెప్పకుండా జరిగింది యాక్సిడెంట్ అనే చెప్తూ సున్నితంగా చూసుకుంటున్నారు. విష్ణు పూర్తిగా కోలుకున్నాక ఝాన్సీతో పెళ్లి చేయటానికి ముహూర్తం పెట్టించింది వరలక్ష్మి. పెళ్లికి 10 రోజులుందనగా తమ్ముడు పెళ్లికి స్నేహ చేస్తున్న హడావిడి చూసి కొంచెం కట్టుకున్న మొగుణ్ణి కూడా పట్టించుకుంటే బావుంటుంది అన్నాడు ప్రశాంత్. ఛా! ఇప్పుడు మీకేం మర్యాదలు తక్కువయ్యాయో అంది స్నేహ. అందరూ ఉన్నారు, అయినా చెప్పమంటావా అన్నాడు చిన్నగా. మీకు అస్సలు సిగ్గులేదు అంటూ ప్రశాంత్ భుజం మీద ఒక్కటిచ్చింది స్నేహ. నిజాలు చెప్తే మీ ఆడవాళ్ళు ఒప్పుకోరుగా అంటూ నవ్వేశాడు ప్రశాంత్. ప్రశాంత్, స్నేహ చేతుల మీదుగా విష్ణు, ఝాన్సీల పెళ్లి జరిగిపోయింది. వారికి కాస్త దూరంగా నిలబడి స్నేహానే రెప్ప వేయకుండా చూస్తున్న అబ్బాయిని చూసి దగ్గరికొచ్చి, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు అబ్బాయి, అమ్మాయిని చూడనా అని అడిగింది స్నేహ. నీకు దండం పెడతాను, దయచేసి నాకు పెళ్లి చేస్తానని మాత్రం అనకు తల్లి, పైన తదాస్తు దేవతలుంటారు అన్నాడు అభయ్ ఏడుపు ముఖంతో. ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావబ్బాయి, నాకు నిన్ను ఫ్యామిలీ మ్యాన్లా చూడాలనుంది అంది స్నేహ. నాకు లేదు, ఈ సంసార సాగరంలో నేనీదలేను, నన్నొదిలే అని దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేనిలా చూడలేకపోతున్నానబ్బాయి. ఐ హోప్ నిన్ను నిన్నుగా ఇష్టపడే అమ్మాయి నీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను అనుకుంది మనసులో. పెళ్ళి అక్కడ జరుగుతుంటే నువ్విక్కడేం చేస్తున్నావు అంటూ ప్రశాంత్ వచ్చి స్నేహాని పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళ్లాడు. అన్ని కార్యక్రమాలయ్యాక మేడ మీద ఆకాశంలో చందమామని చూస్తూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు స్నేహ, ప్రశాంత్. నేనెప్పుడూ అనుకోలేదు హిట్లర్, నా లైఫ్లో కూడా నేను ఊహించని ఇన్సిడెంట్స్ జరుగుతాయని, మీ దగ్గర నుండి అమ్మా నాన్నని మరిపించేంత ప్రేమ నాకు దక్కుతుందని. అమ్మ నాన్నని నా నుండి లాగేసుకుని నన్ను అనాథని చేసిన దేవుడు మీ రూపంలో వారి ప్రేమను తిరిగిచ్చి అదృష్టాన్నిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మైన్. మీ ప్రేమ, నా ప్రేమ అంతా కలిపి రేపు మనకి పుట్టబోయే బిడ్డకి అంటూ ప్రశాంత్ చేతిని తన భుజం మీద పెట్టుకుంది. వచ్చే బేబీ ఎవరైనా వారికి అమ్మ కంటే నాన్న మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది చూడు అని నవ్వుతూ తలెత్తి స్నేహాన్ని చూశాడు. అసలు నేనేమంటున్నానో మీకు అర్థమవుతుందా అంటూ తన భుజం మీద ఉన్న ప్రశాంత్ చేతిని నొక్కి పట్టుకుంది. ఒక్క సెకన్ ఆలోచించి నిజమా అన్నట్టుగా స్నేహ కళ్ళలోకి చూశాడు. అవునన్నట్టు కళ్ళార్పింది. ఒక్కసారిగా లేచి స్నేహాన్ని ఎత్తుకుని గిరాగిరా తిప్పుతూ కిందికి దించి మొహమంతా ముద్దులు పెడుతూ,
నిజంగా నాకెంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను మిర్చి. మనిద్దరం అమ్మా నాన్నలు అవ్వబోతున్నాం అన్నాడు ఆనందంగా స్నేహాన్ని పట్టుకొని ఊపేస్తూ. ఈ విషయం అమ్మమ్మకి చెప్పాలి. ఎగిరి గంతేస్తుంది చిన్నపిల్లల అంది స్నేహ నవ్వుతూ. ఇంకెందుకు లేటు, వెళ్దాం పద అంటూ స్నేహాన్ని పట్టుకుని కిందికి తీసుకెళ్ళి, నానమ్మా ఒకసారి ట్రా అంటూ వరలక్ష్మిని పిలిచాడు. కాదు అరిచాడు. అప్పుడే నిద్రకి ఉపక్రమిద్దామనుకుని బెడ్ మీద వాలబోతున్న వరలక్ష్మి, అబ్బా అర్ధరాత్రి ఏంట్రా నీ గోల అంటూ విసుక్కుంటూ బయటకొచ్చింది. ఇద్దరూ విషయం చెప్పకుండా నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని వంతులు వేసుకుంటుంటే, ఏమిటారా విషయం, ఇద్దరూ అంత మెలికలు తిరిగిపోతున్నారు, హనీమూన్కి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా, అది చెప్పటానికే ఇబ్బంది పడుతున్నారా అని అడిగింది. చచ్చా అది కాదు నానమ్మా అంది స్నేహ. మరింకేంటే, నువ్వు కూడా నాతో చెప్పటానికి అంత సిగ్గుపడుతున్నావు అంది వరలక్ష్మి. అది అమ్మమ్మ అంటూ స్నేహ నాంచుతుంటే, నానమ్మ నీకు మనవడితో ఆడుకోవాలనుంది అన్నావు కదా, ఇంకొన్ని నెలల్లో నీ చేతిలో ముని మనవడో మనవరాలో ఉంటారు అన్నాడు ప్రశాంత్. ఒక్క క్షణం అర్థం కాకపోయినా ఆలోచించాక విషయం అర్థమయ్యి స్నేహాన్ని చూసింది వరలక్ష్మి. అవునన్నట్టు తలూపి తల దించుకుని నించుంది. నా బంగారమే అంటూ నుదుటిన ముద్దు పెట్టి, ఎంత మంచి విషయం చెప్పారు, ఉండండి ఇప్పుడే మీ ఇద్దరు నువ్వు తీపి చేస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళి పంచదార తీసుకొచ్చి స్నేహ ప్రశాంత్ నోట్లో పోసింది. వారి ప్రేమకి ప్రతిరూపం, వారి జీవితాల్లో లెక్కలేనన్ని వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈ కథ ఇంతటితో సుఖాంతం. మరిలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.